దళిత గిరిజన పంటను ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు ఎండ్ల మల్లయ్య ముఠాను అరెస్ట్ చేయాలని దళిత రైతులు నిరాహార డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మా నాయకులు దారాంజయ్య, కాకుమార రవి, వడకుమార్, కన్నా తదితరులు పాల్గొన్నారు. సస్పెండ్ చేయాలి. అన్నయ్య మురకా పుటాకు కొమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి వెంటనే. కొమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి. అన్నయ్య మురకా పుటాకు కొమ్ము కాస్తున్న ఇయర్ రమణారెడ్డిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి వెంటనే. తాళ్ళూరు మండలం చింతలపాలెం గ్రామంలో సుమారు 70 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 52, 54 తదితర సర్వే నెంబర్లు. అయితే ఈ భూముల్లో 60 ఎకరాలు ఆ గ్రామానికి సంబంధించిన కమ్మ ఇతరుల వాళ్ళు ఆక్రమించి సాగు చేసుకున్నారు, లీజు తీసుకుంటున్నారు వాళ్ళ భూములు కాకపోయినా. కానీ భూములు లేని వాళ్ళకి అందరికీ కూడా భూములు ఉండే, సొంత భూములు ఉండే. కానీ భూములు లేని మాల, మాదిగా, ఎరుకలం, ఈ 3 కులానికి చెందిన వాళ్ళు ఆ భూముల్లో 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి సాగు చేసుకున్నారు, భూములు పండించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఒక కమ్మ కులం చెందిన ఏళ్ళ బ్రహ్మయ్య ముఠ ఈ వీళ్ళపై దాడి చేసింది. అది SC/ST కేసుగా నమోదైంది 3 సంవత్సరాల క్రితం. మరలా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మరలా ఇతను ఎట్ల మల్లయ్య అనే అతను వైసీపీ నాయకుడు మరలా మా గవర్నమెంట్ వచ్చిందని ఇన్ఛార్జి PRO రమణారెడ్డిని తీసుకొని ఇది ప్రభుత్వం భూమి, మీరు ఉండడానికి లేదని భూమిని పోటీ పెడతామని ఒక పక్క 60 ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాములు భూముల జోలికి వెళ్లకుండా ఈ భూములు పేదలు ఆక్రమించుకున్న భూములు మీదకి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ మొత్తం కూడా ఎట్ల మల్లయ్య ముఠా కూడా వచ్చింది, దౌర్జన్యం చేసింది. ఈ నెల 14వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఎట్లా మళ్ళీ ఎందుకంటే వీళ్ళు వేసుకున్న ఏం పంట వేస్తుంది, సజ్జ పంటను కూడా ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి ఆర్థికంగా నష్టం కలిగించారు. కాబట్టి ఇది తాళ్ళూరు తహసీల్దారు తెలిసినా కానీ తాళ్ళూరు తహసీల్దారు వాళ్ళ భూస్వాములతో కుమ్మక్కయ్యి అదేమన్నా కంప్లైంట్ ఇస్తే నేను ఎలక్షన్కి వచ్చాను, నేను చేయగలిగింది ఏమీ లేదని కాకమ్మ కథలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమణ సాగు చేసుకుంటున్న SC/STలకు ఆ భూమి మీద హక్కు కల్పించాలి. వీళ్ళు SC/STలు సాగు చేసుకుంటున్న భూమిని దున్ని దౌర్జన్యానికి పాల్పడిన ఎడ్ల మల్లయ్య ముఠాపై SC/ST యాక్ట్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గ్రీవెన్స్ సెల్లో. దాని మీద కలెక్టర్ గారు స్పందించి ఒంగోలు RDO గారిని విచారణకు పంపిస్తామని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎడ్ల మల్లయ్య ముఠాని అరెస్ట్ చేయాలని తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నుంచి ఆడ మేము పొలం చేసుకుంటున్నాం, ప్రభుత్వం భూమిని చేసుకుంటుంటే గతంలో కొంతమంది సోదరులు వచ్చి మమ్మల్ని ట్రాక్టర్తో వచ్చి తొక్కించాలని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎంతో గందరగోళం చేసి బీభత్సం పట్టించారు. అప్పుడు కేసు కూడా పెట్టాం సార్. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావటం లేదు. ఇప్పుడు ఇటీవల 14వ తారీఖు మేము చేసుకుంటున్న పొలంలో సొంత వేసుకొని ఉన్నాం సార్. ఆ సొంత ధ్వంసం చేసేసాడు ఎడ్ల మల్లయ్య అనే వైసీపీ నాయకులు. వాళ్ళంతా మమ్మల్ని ట్రాక్టర్తో తొక్కిస్తామని మమ్మల్ని మమ్మల్ని చాలా బీభత్సం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు సార్. దీనికి పరిష్కారం మాకేం మార్గం కనపడక ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కాగితాలు ఇచ్చాం సార్. ఆ కాగితాలు ఇస్తే రేపు బుధవారం వస్తామని RDO గారు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. అయినా మేము వాళ్ళ నుంచి భయపడి పొలంలో కూడా వెళ్ళటం లేదు. ఆయన బెదిరిస్తున్నారు సార్. అందుకని ఇక్కడికి వచ్చి మేము మీకు న్యాయం చేయాలని కలెక్టర్ గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.